వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ ను ప్రభుత్వం దాఖలు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అఫిడవిట్ లో కీలక అంశాలేంటి? వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేక అంశాలతో కూడినటువంటి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పులివెందుల కోర్టులో కొత్తగా అపాయింట్ అయినటువంటి విచారణ అధికారి రాజు తయారు చేసినటువంటి పులివెందుల కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఒక నివేదికను ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చింది. వివేక పిఏ కృష్ణారెడ్డి తనను సిబిఐ అధికారి రామ్ సింగ్, ఆయనతో పాటుగా వైఎస్ వివేక కుమార్తె అల్లుడు సునీత నర్రెడ్డి, రాజశేఖర్ నర్రెడ్డి హింసించారని, వైఎస్ అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి వీరందరికీ వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని చెప్పి బలవంతం చేశారని చెప్పి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవి కీలకమైనవి, అసలు ప్రధాన సూత్రధారులు పాత్రధారులు సునీత నర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని చెప్పి పిఏ కృష్ణారెడ్డి చేసినటువంటి ప్రైవేటు ఫిర్యాదు పైన విచారణ జరుగుతోంది. ఆ విచారణలో భాగంగా ఇటీవల జరిపినటువంటి దర్యాప్తు అధికారి తన నివేదికలో అనేక విషయాలను ప్రస్తావించారు. ఆ నివేదికనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందించింది. మొత్తం వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పించుకునేందుకే అన్ని తతంగమంతా నడిపించారు. అప్పటి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఏఎస్ఐగా ఉన్నటువంటి మరో వ్యక్తి ఇద్దరూ కలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా నడిపించారు అని చెప్పి విచారణాధికారి తన నివేదికలో స్పష్టంగా చేశారు. విచారణ అంతకు ముందు విచారణ జరిపినటువంటి రాజు అనేటువంటి విచారణ అధికారిని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి బెదిరించారని, ఆ బెదిరింపులకు కారణం కూడా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐగా వ్యవహరించినటువంటి సి రామకృష్ణారెడ్డిలే ఈ మొత్తం తతంగం అంతా నడిపించారు. దాంతో పాటుగా అప్పుడు విచారణ జరిపినటువంటి రాజు నివేదికలో పొందుపరచాల్సినటువంటి అంశాలపైన వీరితో విభేదించడంతో వైఎస్ అవినాష్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకొని రాజును బెదిరించారని, తమకు వ్యతిరేకంగా ఏమాత్రం చేసినా పూర్తి స్థాయిలో ఎదుర్కోవాల్సి ఉంటది, పూర్తి స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటదని హెచ్చరించారని కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ లో స్పష్టం చేసింది. విచారణాధికారి రామ్ సింగ్ పిఏ కృష్ణారెడ్డిని ఏ రోజు విచారణకు పిలవలేదని, విచారణకు పిలిచినట్లుగా చెప్తున్నటువంటి 2 తేదీల్లో ఎక్కడ సీసీ కెమెరాల్లో కూడా విచారణాధికారి ముందుకు పిఏ కృష్ణారెడ్డి హాజరైనట్లుగా ఎక్కడ నమోదు కాలేదు. అదే సందర్భంలో అసలు విచారణాధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ కృష్ణారెడ్డిని కలవటం గాని, మాట్లాడటం గాని, ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేయడం ఎటువంటివి చెయ్యకపోగా కేవలం అవినాష్ రెడ్డిని రక్షించడం కోసము, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిని రక్షించడం కోసము కేసును తప్పుదారి పట్టించి పూర్తి ఆధారాలు లేకుండా చేయడం కోసమే ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో, అంటే ఇటీవల విచారణాధికారి పులివెందుల కోర్టుకు ఇచ్చినటువంటి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. తనపై 3rd డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి కృష్ణారెడ్డి చేసినటువంటి ఆరోపణలో కూడా ఎక్కడ వాస్తవం లేదని, అదే సందర్భంలో కృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ఆ తర్వాత కోర్టుకు సమర్పించినటువంటి నివేదికలో ఇచ్చినటువంటి అంశాల్లో ఏ ఒక్కటి వాస్తవం కాదని, కేవలం తప్పుదారి మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం దర్యాప్తును తప్పుదారి పట్టించడము, దాంతో పాటుగా వైఎస్ అవినాష్ రెడ్డిని రక్షించడము, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని, మిగతా నిందితులందరినీ రక్షించడం కోసమే ఈ రకమైనటువంటి పకడ్బందీ ప్రణాళిక నడిపించారు. దీనికి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా ఏఎస్ఐ ఇద్దరు కీలకంగా వ్యవహరించి అవినాష్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లటము, దాంతో పాటు బెదిరింపులకు పాల్పడటము, ట్యాంపరింగ్ చేయటము, నివేదికలన్నీ తప్పుడుగా రాయించడము, ఇదంతా తతంగం అంతా వారు నడిపించి దాన్ని వీరందరిపైకి నెట్టే ప్రయత్నం చేసి మొత్తం కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు అని చెప్పి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ మరికొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో వైఎస్ పిఏ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి దాఖలైన పిటిషన్లు, దాంతో పాటుగా సిబిఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు పురోగతి, వ్యవహారాలన్నిటిపైన సునీత నర్రెడ్డి, రాజశేఖర్ నర్రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లపై విచారణకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి నివేదిక కీలక అంశంగా మారబోతోంది. ధన్యవాదాలు అరుణ్.